10 మంది పైన ఛార్జ్ షీట్ వేశారండి. రామలింగరాజు వాళ్ళ తమ్ముడు మిగతా 8 మంది వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు 10 మందికి ఏదైతే సిబిఐ ఛార్జెస్ పెట్టిందో అవన్నీ ప్రూవ్ అయినాయని కోర్టు చెప్పిందండి. అకార్డింగ్లీ 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు వేరే వేరే ఛార్జెస్ కి జైలు శిక్ష వేసింది. కాకపోతే అన్ని ఒక కంకరెంట్ గా ఉంటాయి కాబట్టి మాక్సిమం 7 ఏళ్లు ఉంటుంది. అది పనిష్మెంట్. నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఏమంటే వాళ్ళు అపీల్ సెషన్స్ కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి రామలింగరాజు అండ్ రామరాజుకి 5 కోట్ల 50 లక్షల వరకు ఫైన్ ఉంది. మిగతా వాళ్ళందరికీ 50 లక్షల ఫైన్ ఉందండి. కోర్టుకి ఏమన్నా అంటే మేము సొసైటీకి చాలా హెల్ప్ చేశామండి. 108 సర్వీసెస్, మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసినాము, సొసైటీకి మేము చాలా హెల్ప్ చేసినాము, అందుకని శిక్ష తగ్గించాలా అని చెప్పింది. కాకపోతే అది వీళ్ళు చేసింది అంతా సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంది కాబట్టి కోర్టు తగ్గించాలని చెప్పి మాక్సిమం సెంటెన్స్ 7 years ఇచ్చింది. News and views should not be combined. News has to be news, views has to be views. You can have your commentary, but let the news go on first. Let the news reach people, allow the people to make a judgment, then you give them the benefit of your views and counter views also.